ఫ్రెండ్స్ హాయ్. ఈ షార్ట్ లో మా డే 1 పూజ ఇంకా అల్లర్లు అయితే చూసేద్దాం. ఇంకా లైన్ గా వినాయక చవితి సిరీస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఆ రోజు ఈవినింగ్ పిల్లలందరూ వచ్చి సాంగ్స్ అయితే పాడుతున్నారు. ఆ రోజు ఈవినింగ్ వినాయకుడు స్టోరీ అయితే చెప్తున్నారు. ఇంకా చెప్తున్నప్పుడు మా ఫ్రెండ్ నేను కలిసి ఉంటే మా ఫ్రెండ్ అయితే వర్క్ రాయమని నాకు ఇచ్చింది తంది. ఇంకా దేవుడు అక్షింతలు అక్కడే పెట్టి వర్క్ అయితే రాస్తున్నా. పూజ మొత్తం అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు కదా, మా పండల్లో గంట అయితే మిస్ అయిపోయింది. సో పంతులు గారు అయితే మైక్ దగ్గర మొబైల్లో కనెక్ట్ చేసి అయితే పెట్టేశారు. ఒక పక్క అయితే పూజ జరుగుతుంది, ఇంకో పక్క మా కమిటీలో పిల్లలు అయితే అల్లర్లు. పూజలో మంత్ర పుష్పం అయితే ఇస్తారు కదా, ఆ మంత్ర పుష్పానికి ఇచ్చిన ఫ్లవర్స్ అన్ని పిల్లలందరూ తెచ్చి నాకైతే ఇస్తున్నారు. ఆ తర్వాత మేమందరం భక్తి శ్రద్ధలతో గుంజళ్ళు అయితే తీస్తున్నాం. మా హనీ మాత్రం తీయకుండా అందరి వంక ఒక లుక్ అయితే ఇస్తుంది. మా ఇంటి దగ్గర కిడ్స్ అందరినీ పట్టుకొని రౌండ్ గా అయితే నేను తిప్పుతాను. ఇప్పుడు కూడా వాళ్ళని అలా తిప్పాలంట. నేను వాళ్ళనైతే ఏం చేశానో చూడండి. మీ అందరినీ తిప్పాలా? అందరూ షాప్ కి వెళ్ళి పర్క్ చాక్లెట్ అండి తిప్పుతా. వాళ్ళు చాక్లెట్ అయితే ఏం తయారు కానీ ఓర్క్నే తెస్తున్నట్టు షాప్ కి అయితే వెళ్లారు. నేను దీపు అయితే మా ఇంట్లో అయితే దాక్కున్నాం. వీళ్ళందరూ మమ్మల్ని ఎతకడానికి అయితే వెళ్తున్నారు మా ఇంటికి. వీళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు. అక్కడ షాడో అయితే కనపడుతుంది గేట్ లో. మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ అయితే మేము గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే దాక్కున్నాం. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తారనే మాకు అర్థమైంది. సో అందుకే మేము గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే దాక్కున్నాం. ఇప్పుడు వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. వాళ్ళు మమ్మల్ని కనిపెట్టలేకపోయారు. మేము ఎక్కడ దాక్కున్నామో తెలియక ఎలా అడుగుతున్నారు చూడండి వాళ్ళు. ఇంకా లాస్ట్ కి వాళ్ళు ప్రసాదం తెచ్చుకొని నాకైతే నోట్లో పెడుతున్నారు. ఈ షార్ట్ మీకు నచ్చిందా? ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. షార్ట్ లో అయితే చెప్పా కదా, మా డాడీ వాళ్ళ కమిటీ వాళ్ళైతే బొమ్మ పెట్టారని. అయితే ఫెస్టివల్ రోజు పూజ స్టార్ట్ అవ్వక ముందల నుంచి కోతులు వచ్చి పూజ ఎండ్ అయ్యే వరకు అక్కడే ఉన్నాయంట. ఆ రోజు ఎంత వర్షం పడినా ఆ వర్షంలోనే ఉన్నాయంట. ప్రసాదం కూడా తీసుకొని తిన్నాయంట. ఎవరిని ఏం చేయలేదంట. కానీ బాయ్.